పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. భారీ వర్షాలకు నాసిక్ అతలాకుతలమవుతుంది. మహారాష్ట్రలో ఇప్పుడు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అన్ని ప్రాంతాలలో భారీ వరదలు. నిన్న ఒక్కరోజే నాసిక్లో 350 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం కురిసిందంటూ వాతావరణ శాఖ అంచనా వేయడంతో అధికారులు ఇప్పుడు నాసిక్ నగరం మరియు త్రయంబకేశ్వర్ ప్రాంతానికి హై అలర్ట్ జారీ చేశారు. రాత్రంతా నాసిక్లో కురిసిన భారీ వర్షం మంగళవారం ఉదయం వరకు కొనసాగగా ప్రస్తుతము అత్యధిక వర్షపాతము త్రయంబకేశ్వర్ మరియు ఇగత్పురిలో నమోదవుతుంది. ఫాల్గర్లో దాదాపు 450 మిల్లీమీటర్ల వర్షాన్ని కురిపించిన సుడిగుండం మంగళవారం నాసిక్ త్రయంబకేశ్వర్ ప్రాంతం వైపు కదులుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇక భారీ వర్షాల కారణంగా త్రయంబకేశ్వర్ ఆలయాన్ని మూసివేశారు. అయితే చరిత్రలో ఈ ఆలయం తాత్కాలికంగా మూసివేయడం ఇదే తొలిసారి. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ వరదలు ఎంతలా ప్రవహిస్తున్నాయో, ఎంత భయంకరంగా అక్కడ వరదల ఉధృతి కొనసాగుతుందో, ఎంత భారీగా వర్షాలు నమోదవుతున్నాయో ఊహించని విధంగా ఎవ్రీ ఇయర్ కూడా మహారాష్ట్ర అనేసరికి వర్షాలు దండిగా పడుతుంటాయి. ముఖ్యంగా నాసిక్ ప్రాంతాలలో గోదావరి పుట్టినటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి, మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి అంతకు మించినటువంటి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా పడుతున్నటువంటి, అంటే ఒక గంటల వ్యవధిలోనే వస్తున్నటువంటి భారీ వర్షానికి ఎక్కడికెక్కడ స్తంభించిపోయాయి. ఇప్పటికే ఆల్రెడీ నాసిక్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని టూరిస్ట్ ప్లేస్లలో, రాయ్గఢ్ పరిసర ప్రాంతాల్లో కానీ, దేవకుండ్ వాటర్ ఫాల్స్లో కానీ, తమిహినీ ఘాట్ కానీ, జీవనాథ్ ఫోర్ట్ కానీ ఇలాంటి వాటన్నింటినీ కూడా టూరిస్టులు ఎవరు రాకుండా అటు బ్యాన్ చేసేశారు, పూర్తిగా నిషేధించారు. సెప్టెంబర్ వరకు కూడా ప్రధానమైనటువంటి ఘాట్ రోడ్లను కూడా ఎవరు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు క్రమంగా ఒకవైపు ముంబై నగరం అంతా కూడా అతలాకుతలం అవుతుంది, మరొక వైపు ఈ నాసిక్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూణే నుంచి, నాసిక్ నుంచి ఇటు షిరిడి వరకు పూర్తిగా వర్ష పరిస్థితులతోటి, బీభత్సమైనటువంటి వర్షాలతోటి అతలాకుతలం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. త్రయంబకేశ్వర ఆలయం జ్యోతిర్లింగం అక్కడ మనందరికీ తెలిసిందే, ఎప్పుడు కూడా ఆలయం మూతపడలేదు. ఈ వర్షాల దాటికి వస్తున్నటువంటి భారీ వరదలకి బీభత్సంగా అక్కడ వరద ప్రవాహం కొనసాగుతుంది. మనం చూడొచ్చు విజువల్స్లో. దాని కారణంగా అక్కడ ఈ ఆలయాన్ని కూడా తాత్కాలికంగా మూసివేసినటువంటి పరిస్థితి చరిత్రలో. మరొక వైపు ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. భీకరమైనటువంటి వర్షాలకి అక్కడ వస్తున్నటువంటి వరదలకి నాసిక్ నుంచి, గోదావరి పుట్టినటువంటి నాసిక్ ప్రాంతం నుంచి మొదలైనటువంటి ఈ యొక్క కొండ కోణాల నుంచి విపరీతమైనటువంటి వాటర్ ఫాల్స్ ద్వారా ఆ యొక్క వరదలనేటివన్నీ కూడా కలిసి ఇప్పుడు గోదావరిని, నదిని ఉధృతంగా ప్రవహించేటువంటి విధంగా మారింది. ప్రస్తుతానికి అక్కడ పైన మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భీకర వర్షాలకి క్రమంగా ఇప్పుడు తెలంగాణ వరకు కూడా గోదావరి ప్రవాహం అనేది కూడా పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే 10 అడుగుల మేరకు పైగా గోదావరి నది ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తుంది. క్రమక్రమంగా మరికొన్ని గంటల్లోనే ఆ గోదావరి ప్రవాహం కూడా మరింత ఎక్కువ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్ వద్ద గేట్లన్నీ కూడా ఎత్తేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఆల్రెడీ ఫుల్ డ్యామ్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. అక్కడ కురుస్తున్నటువంటి నాన్ స్టాప్ వర్షాలకి, వస్తున్నటువంటి వరదల తీవ్రతకి అవన్నీ కూడా అన్ని డ్యాములు కూడా నిండిపోయి ఆ గేట్లను ఎత్తేటువంటి పరిస్థితి వచ్చింది. దీంతో దిగువకు విపరీతంగా నీరంతా కూడా చేరుతుంది. మనకు తెలంగాణలో అంత ఎక్కువగా వర్షాలు కనిపించట్లేదు. ఇక్కడ నాన్ స్టాప్గా వర్షాలు పడేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. చల్లటి వాతావరణం ఉంది, కానీ ఇక్కడ హెవీగా వర్షాలు అయితే లేనే లేదు. ఆ లోటు అయితే మనకు కనిపిస్తుంది. కానీ మహారాష్ట్రలో పడుతున్నటువంటి భీకరమైనటువంటి వర్షాలకైతే గోదావరి నది ఉప్పొంగి ఇప్పుడు ప్రవహించేటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఫ్లోటింగ్ కొనసాగుతుంది గోదావరిలోకి. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ గోదావరిలో కూడా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. క్రమక్రమంగా మరికొన్ని గంటలలో అక్కడ నాసిక్లో కానీ, త్రయంబకేశ్వరంలో కానీ అక్కడ పడుతున్నటువంటి వర్షాల తీవ్రత ఇంకా అలాగే ఉంటే రేపటి వరకు, రేపు బుధవారం, ఎల్లుండి గురువారం వరకు కూడా ఇటు తెలంగాణలో ప్రవహించేటువంటి గోదావరి వరకు కూడా భారీ స్థాయిలో ప్రవాహం వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలు ఏ రకంగా ఉన్నాయి, అక్కడ ఫ్లోటింగ్ ఎలా ఉంది, ఎన్ని టీఎంసీల నీరు చేరుతుంది, దాంట్లో ఎన్ని క్యూసెక్ల నీరు వరద వస్తుంది, వీటన్నిటి కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే మహారాష్ట్రలో ఎక్కడ చూసినా కూడా వర్ష బీభత్సం అయితే కొనసాగుతుంది. ముంబై నుంచి, నాసిక్ నుంచి త్రయంబకేశ్వరం వరకు కూడా, పూణే వరకు కూడా ఎటు చూసినా కూడా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి. విపరీతంగా వస్తున్నటువంటి భీకరమైనటువంటి వర్షాలు, ఒక నెల రోజుల్లో కురిసేటువంటి వర్షాలు 1-2 రోజుల్లోనే పడేటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు అక్కడ క్రియేట్ అవ్వడంతో ప్రజలందరూ కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. బయటికి వెళ్ళాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. చాలామంది చనిపోయారు ఇప్పటికీ. ముంబై కానీ ఇతర ప్రాంతాలలో బయటికి వెళ్ళిన వారు ఈ వరదల ఉధృతికి చనిపోయినటువంటి ఘటనలు కూడా అనేకంగా మారాయి. అలాంటి నేపథ్యంలో బయటికి ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాలంటేనే అక్కడ ఉన్నటువంటి లోకల్స్ కూడా భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి. ఇక టూరిస్టులకు అయితే చెప్పాల్సిన పని లేదు, చాలా మంది అక్కడ ఇరుక్కున్నారు.
ముంబైకి వెళ్ళి అంటే కొద్ది రోజుల ముందే వెళ్ళి అక్కడ అన్ని ప్లేసెస్ చూసి వద్దామనుకున్నటువంటి వారికి మాన్సూన్లో అక్కడ చిక్కుకున్నటువంటి పరిస్థితి. కొంతమంది సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చేస్తున్నారు, క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ, ఎవరు వెళ్ళకండి అంటూ కూడా వారు కూడా సజెస్ట్ చేస్తున్నారు. చాలామంది మొన్న చేసిన మన వీడియో కూడా కామెంట్లు పెట్టడం జరిగింది. పూణే పరిసర ప్రాంతాల్లో, దాని పైన ఉన్నటువంటి ప్రాంతాలలో, నాసిక్ ప్రాంతాలలో బీభత్సమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి, అక్కడ ఎలాంటి పరిస్థితి బాగాలేదు, సిచ్యువేషన్ బాగాలేదు, ఎవరు అక్కడికి వెళ్ళకండి అంటూ కూడా సజెషన్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతము త్రయంబకేశ్వర ఆలయం అయితే మూతపడింది, అక్కడ కూడా బీభత్సమైనటువంటి వరదల ఉధృతి అయితే కనిపిస్తుంది. చాలా మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వడం అయితే రికార్డు స్థాయిలో అక్కడ వరద ఉధృతికి కారణమవుతుంది. మరొక వైపు గోదావరి ప్రవాహం కూడా పెరుగుతున్న సందర్భంలో ఎప్పుడెప్పుడు ఇంకా ఎలాంటి ప్రవాహం అక్కడి నుంచి ప్రమాదకరమైనటువంటి ప్రవాహం వస్తుందనేది ఇప్పుడు ఇక్కడ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కూడా కొంత భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.